హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. మరి ఈ రోజున మనం చెప్పుకునేది ఒక యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాను. నిజమైన దేవుడు నా యేసయ్య. నేనైతే నా ఫ్రెండ్స్ ప్రేమలో విఫలమయ్యి ఫ్యామిలీని దూరం చేసుకొని ఒక అమ్మాయి వల్ల ఉన్న ఆస్తులు కోల్పోయి భార్య పిల్లల్ని కోల్పోయి ఒక బికారీలాగా తయారయ్యాను. మరి అందుకని అప్పటి నుంచి కూడా ఏ అమ్మాయిని ప్రేమించకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఒక అమ్మాయి వల్ల ఇంత నష్టం కలుగుతుందని నేను మొట్టమొదటిగా తెలుసుకున్నాను. మరి ఫ్రెండ్స్, మరి ఇంత బికారీగా ఉన్న నన్ను ఒక పాస్టర్ గారు ఆదరించి ఆరాధించి దేవుడి గురించి చెప్పి నన్ను లోకంలో ఒక ఆడ ప్రేమ అనేది లేదు, మరి దేవుని నమ్ముకు దేవుణ్ణి చర్చి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని నేను దేవునిలో లీనమై ఉన్నప్పుడు దేవుడు నాకు చాలా సహాయం చేసిన ఫ్రెండ్స్. మరి నేను కోల్పోయిన ఇంటిని దేవుడు తిరిగి నాకు మళ్ళీ ఇచ్చాడు. మరి ఒక అమ్మాయి వల్ల నా భార్య ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి మళ్ళీ ఒక గృహాన్ని నాకు ఇచ్చి నన్ను ఎంతగానో ఆదరించాడు. అలాగే ఇప్పుడు నా భార్య పిల్లలు నా వద్దకు రావాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయి ప్రేమలో పడకండి. దేవుణ్ణి నమ్ముకొని దేవుడు సహాయం చేస్తాడు. అలాగే నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. విడిపోయిన మేము నా ఫ్యామిలీ కలవాలి అని చెప్పి మీరందరూ కూడా నాకు సహాయం చేయండి, మరి ప్రార్థించండి. అలాగే యేసుప్రభు వారిని నమ్మని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి మతంలోనూ హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు ఫ్రెండ్స్. మరి మీ దేవుళ్ళని నా కొరకు ప్రార్థించండి. ఏ దేవుడైనా పర్వాలేదు ఫ్రెండ్స్. దేవుడు అనేది ఒక ఆత్మ కనుక మీరు నమ్మే దేవుడికి మీరు మాట్లాడండి, నాకు హెల్ప్ చేయమని చెప్పండి, నాకు సహాయం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.